హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మల్టీప్లెక్సింగ్. అసలు మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ మల్టిపుల్ సిగ్నల్స్ ఇంటూ వన్ సిగ్నల్ ఓవర్ ఏ షేర్డ్ మీడియం. ఒక షేర్డ్ మీడియం మీద మల్టిపుల్ సిగ్నల్స్ ని కంబైన్ చేసి సింగిల్ సిగ్నల్ కింద పంపిస్తే ఆ ప్రాసెస్ ని మల్టీప్లెక్సింగ్ అంటాము. మనం ఇక్కడ సిగ్నల్స్ అంటున్నాం కదా, ఆ సిగ్నల్స్ అనేవి అనలాగ్ సిగ్నల్స్ అవ్వచ్చు, డిజిటల్ సిగ్నల్స్ అవ్వచ్చు. అనలాగ్ సిగ్నల్స్ అంటే వేవ్ ఫార్మేట్ లో ఉంటాయి, అదే డిజిటల్ సిగ్నల్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్ లో ఉంటాయి. ఒకవేళ సిగ్నల్స్ అనేవి అనలాగ్ సిగ్నల్స్ అయితే దాన్ని అనలాగ్ మల్టీప్లెక్సింగ్ అంటాము. సిగ్నల్స్ అనేవి డిజిటల్ సిగ్నల్స్ అయితే దాన్ని డిజిటల్ మల్టీప్లెక్సింగ్ అంటాము. అనలాగ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి, డిజిటల్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ గురించి మనం ముందు చూద్దాం. మల్టీప్లెక్సింగ్ లో మనం మక్స్, డిమక్స్ యూజ్ చేస్తాం. మక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని తీసుకొని సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. డిమక్స్ అంటే సింగిల్ ఇన్పుట్ తీసుకొని మల్టిపుల్ అవుట్పుట్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మక్స్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది డిమక్స్ కి ఇన్పుట్ అవుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ లో 4 టైప్స్ ఉన్నాయి. FDM, WDM, TDM, CDM. FDM అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. WDM అంటే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. TDM అంటే టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. CDM అంటే కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఫస్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది అనలాగ్ టెక్నిక్. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని ఇన్పుట్ కింద తీసుకొని అవుట్పుట్ మక్స్ అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్ అనేది డిమక్స్ కి ఇన్పుట్ కింద అయ్యి మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ ని అవుట్పుట్ లైన్స్ లో ఇస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఇది ఇలా ఉంది కదా, ఇది అనేది ఒక సైకిల్ అన్నమాట. ఇక్కడ 3 సైకిల్స్ ఉన్నాయి, ఒక సైకిల్, ఇక్కడ 2 సైకిల్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇక్కడ మనం ఇన్పుట్ కింద మక్స్ కి ఇచ్చాము. ఇది మీడియం మీద ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి పంపిస్తుంది. దీన్ని గాడ్ బ్యాండ్ అంటాము. ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది డిమక్స్ కి ఇన్పుట్ కింద వర్క్ అయ్యి మళ్ళా మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీస్ ని అవుట్పుట్ కింద ఇస్తుంది. ఇదే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటే. సెకండ్, వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది అనలాగ్ టెక్నిక్ అన్నమాట. ఇక్కడ లైట్ వేవ్స్ ని యూజ్ చేస్తాము. 2 ప్రిజమ్స్ తీసుకుంటాము, ఒకటి మక్స్, ఇంకొకటి డిమక్స్. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ట్రాన్స్మిషన్ మీడియం అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఫైబర్ ఆప్టిక్ కేబుల్. లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఇక్కడ 3 వేవ్ లెంత్స్ తీసుకున్నాము, ప్రిజమ్ మీద ఇన్పుట్ కింద ఇచ్చాము. మల్టీప్లెక్సింగ్ కి 3 వేవ్ లెంత్స్ ఇన్పుట్ కింద ఇచ్చాము. ఒక అవుట్పుట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ అవుట్పుట్ అనేది డిమక్స్ కి ఇన్పుట్ కింద వెళ్ళి మళ్ళీ 3 అవుట్పుట్స్ ని అంటే 3 వేవ్ లెంత్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అవుట్పుట్ కింద డిమక్స్ అనేది. ఇక్కడ ఏంటి అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఫైబర్ ఆప్టిక్స్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. డిఫరెంట్ ఇంటెన్సిటీ అండ్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది అన్నమాట. ఇదే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. థర్డ్ వచ్చేసి టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇది ఏంటి అంటే డిజిటల్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. ఇక్కడ మనకి 4 యూజర్స్ తీసుకున్నాం. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4. ఇవి మక్స్ కి ఇన్పుట్స్ అన్నమాట. అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఇది డేటా ఫ్లో అనేది ఇలా జరుగుతుంది. ఈ అవుట్పుట్ అనేది డిమక్స్ కి ఇన్పుట్ కింద వస్తుంది. ఇన్పుట్ తీసుకొని డిమక్స్ మళ్ళీ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే డేటా అనేది టైం స్లాట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి, సింక్రోనస్ ఒకటి, ఎసింక్రోనస్ ఒకటి. సింక్రోనస్ అంటే సేమ్ నార్మల్ గానే, అంటే టైం స్లాట్స్ అనేది మొత్తం అన్నిటికీ డేటా అంతటికి సేమ్ ఉంటది, ఒకటే టైం స్లాట్ ఉంటది. కానీ ఎసింక్రోనస్ కి వచ్చేసరికి ఒక్కొక్క యూజర్ కి ఒక్కొక్క టైం స్లాట్ ఉంటది అనమాట. ఇక్కడ 4th యూజర్ కి 5 సెకండ్స్ ఉందా, 3rd యూజర్ కి 2 సెకండ్స్ ఉంది, ఇలా అన్నమాట. అంటే టైం స్లాట్స్ అనేవి డిఫరెంట్ టైం స్లాట్స్ ఉంటాయి. సింక్రోనస్ లో టైం స్లాట్ అనేది సేమ్ ఉంటది అనమాట. మళ్ళీ సైకిల్ కూడా రిపీట్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇది డిజిటల్ టెక్నిక్ అన్నమాట. S1, S2, S3 అనేవి సెండర్స్, D1, D2, D3 అనేవి డేటా. ఆర్థోగోనల్ కోడ్ జనరేటర్ అనేది ఇక్కడ సిగ్నల్ ని స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎన్కోడర్ అనేది మక్స్, డీకోడర్ అనేది డిమక్స్ అనమాట. S1, D1, S2, D2, S3, D3 అనేది వైట్ బ్యాండ్ ఛానల్ కి ఇస్తాము ఇన్పుట్ కింద. ఇదేంటి అంటే డీకోడర్ కి ఇస్తుంది. వైట్ బ్యాండ్ ఛానల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. డీకోడ్ అయ్యి మళ్ళీ డేటా అనేది నార్మల్ గా వచ్చేస్తుంది. ఇదే కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనమాట. థ్యాంక్ యూ.